నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో కొండ అంటే ఒక బ్రాండ్. కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీలోనే బాంబులా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లు టైం ఉంది. కానీ పరకాల నియోజకవర్గంలో టికెట్ కోసం ఇప్పుడే కురుక్షేత్రం మొదలైపోయింది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఒకవైపు, కొండా సుస్మిత మరోవైపు, ఇక కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి మరోవైపు. ఇలా 3 వర్గాలతో కాంగ్రెస్ కార్యకర్తలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలేం జరుగుతోంది? కొండా ఫ్యామిలీకి, రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో ఎవరు ఎవరికి చెక్ పెడుతున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూద్దాం. పరకాలలో కొండా ఫ్యామిలీకి, సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి పడటం లేదనేది నిన్న మొన్నటి వార్త కాదు. ఇది ఎప్పటి నుంచో వారి మధ్య నడుస్తున్న వివాదమే. 2024 మే నెలలో మొదలైన ఆడియో లీక్ వివాదం నుంచి మొదలు పెడితే తాజాగా సుస్మిత చేసిన సవాల్ వరకు అంతా గందరగోళమే. టికెట్ ఇవ్వకపోయినా సరే పరకాల నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తా అని కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు రేపాయి. రేవూరి ప్రకాష్ రెడ్డి గాని, వాళ్ళ తాత గాని, వాళ్ళ అయ్య గాని, ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. ఒకరు సీఎం ఆశీస్సులు పొందుతుంటే మరొకరు పాత జ్ఞాపకాలను, పట్టును గుర్తు చేస్తున్నారు. 2025 పంచాయతీ ఎన్నికల్లో కూడా గీసుకొండలో వీరిద్దరి మధ్య పవర్ గేమ్ గట్టిగానే నడిచింది. ఇది కేవలం టికెట్ పోరాటం మాత్రమేనా, లేక అంతకు మించి ఏదైనా ఉందా అని కాంగ్రెస్ పెద్దలు అనుమానిస్తున్నారు. ఇక కొండా ఫ్యామిలీకి వివాదాలు కొత్తేం కాదు. ములుగులో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలైతే వైరల్ అయ్యాయి. ఫారెస్ట్ కాలేజ్ వార్షికోత్సవంలో ఆమె మాట్లాడుతూ రాజకీయాల్లో వేలిముద్రగాళ్లు కూడా ముఖ్యమంత్రులు అవుతారు అని అనడం అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. ఆ వేలిముద్రగాళ్లు అని ఆమె ఎవరినన్నారో క్లారిటీ లేదు. కానీ అది ప్రతిపక్షాలకా, లేక పార్టీలోని తన పార్టీ వారిని ఉద్దేశించి అన్నారా అని తెలియక కాంగ్రెస్ పెద్దలే తలలు పట్టుకున్నారు. చదువుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయ నాయకుల మాట వినాల్సి వస్తోందని ఆమె చేసిన కామెంట్ పాలక వర్గంలో సెగలు పుట్టించింది. మంత్రిగా ఉండి ఇలా అనడం ఎంతవరకు సమంజసం అనేది కాంగ్రెస్ నేతల వాదన. ఇక సమంత నాగచైతన్య విడాకుల విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీనే కాదు, సామాన్యులకు కూడా షాక్ ఇచ్చాయి. ఆ తర్వాత క్షమాపణ చెప్పినా ఆమె శైలి మారలేదని తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. గతంలో ఓఎస్డీ సుమంత్ తొలగింపు వివాదంలో సుస్మిత రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డితో కొండా సురేఖ సయోధ్య చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఇప్పుడు పాత సీనే మళ్లీ రిపీట్ అవుతోంది. రేవంత్ రెడ్డి నిర్ణయాలను సొంత పార్టీ మంత్రి కుటుంబమే వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో సెటైర్లు వేయడం అంటే ఇది నేరుగా సీఎం పైనే యుద్ధానికి దిగినట్టుగానే కనిపిస్తోంది. తాజాగా కొండా ఫ్యామిలీ మరోసారి వార్తల్లో నిలిచింది. పరకాలలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. దీనిపై కొండా సుస్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు చాలా సమయం ఉండగా అభ్యర్థిని ఇప్పుడే ఎలా ప్రకటిస్తారని ఆమె ప్రశ్నించారు. పరకాలలో రేవూరి ఎవరికి తెలుసంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తమ కుటుంబం, ముఖ్యంగా కొండా మురళి ఎంతగానో శ్రమించారని, పీసీసీ పదవి కోసం మొదట అడిగింది తమ కుటుంబమేనని ఆమె గుర్తు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి సుస్మిత మాట్లాడుతూ సీఎం వెనక ఒక పొంగు ఉందని, అది ఎక్కువసేపు పొంగదని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయింది. నీతో పాటు ఒక పొంగు ఉన్నది, ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ విధానాలు, బీసీల ప్రాధాన్యం వంటి అంశాలపై ఆమె నేరుగానే విమర్శలు గుప్పించారు. తనకు చావు భయం లేదని, పార్టీ టికెట్ ఇవ్వకపోయినా పరకాల నుంచి స్వతంత్రంగా బరిలో దిగుతానని ఆమె స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. సుస్మిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపడంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా స్పందించింది. పార్టీ గీత దాటి మాట్లాడారనే కోణంలో మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ఆమె దీనిపై వివరణ ఇచ్చేందుకు సిద్ధం కావడం చైతన్యవంతమైన రాజకీయ మలుపు. సొంత కుమార్తె వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, తనను బాధ్యురాల్ని చేయడం సరికాదని కొండా సురేఖ స్పష్టం చేయడం ఇక్కడ మరో విశేషం. కొండా ఫ్యామిలీ తీరు చూస్తుంటే వారు కాంగ్రెస్ తో ఎక్కువ కాలం ప్రయాణం చేస్తారా లేదా అన్నది అనుమానంగా మారింది. వచ్చే ఎన్నికల్లో బరాబర్ చూసుకుందామని కొండా ఫ్యామిలీ సంకేతాలిస్తున్నట్టే కనిపిస్తోంది. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, కానీ ఈ కొండా ఫ్యామిలీ పంచాయతీ మాత్రం మున్ముందు ఇంకా ముదిరేలా ఉంది. ఒకవేళ కొండా ఫ్యామిలీనే కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరి రేవంత్ రెడ్డి ఆ పార్టీలోనే ఉంటారా అన్నది కూడా ప్రశ్నార్థకమే. మరి దీనిపై మీరేమంటారు? కొండా ఫ్యామిలీ రేవంత్ రెడ్డిని ఎదుర్కొని కాంగ్రెస్ లో టికెట్ దక్కించుకుంటుందని అంటారా, లేక రేవంత్ రెడ్డే కాంగ్రెస్ పార్టీని వీడతారా?
మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.